గొప్పవాళ్ళెప్పుడు మేం గొప్పవాళ్ళమని చెప్పుకోర్లేండి. రండి, పూజ మొదలు పెడదాం. వచ్చి కూర్చోండి. అయ్యో, కాళ్ళకి పసుపు రాయడం మర్చిపోయాను. రండి, కూర్చోండి. రండి రండి, కూర్చోండి. మంజరి, ఆ పసుపు ఇవ్వు. అయ్యో, మీరు నా కాళ్ళకి పసుపు రాయడం ఏంటి? పూజ చేస్తుంది నేనైనప్పుడు వచ్చిన ముత్తైదువులకి పసుపు రాయాల్సింది నేనే కదండి. అందరి విషయమేమో కానీ నా కాళ్ళు మీరు పట్టుకోవటం నాకిష్టం లేదు. అందులో తప్పేముందండి? అంటే దేవకి గారు చాలా గొప్ప మనిషి. ఆవిడతో కాళ్ళు పట్టించుకునే స్థాయి నాది కాదు. అందుకే వద్దంటున్నాను. ఇలా ఇవ్వండి, నేనే పసుపు రాసుకుంటాను. ఇవ్వండి. దేవుడి విషయంలో ఏంటండి మీరు? సర్లే, ఆవిడ అంతగా ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు పసుపు రాయి మంజరి, సరిపోతుంది. ఏమో పుణ్యమా అంటూ ఎవరెవరు కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. కర్మ. మంజరి, బర్త్డే రోజు అనౌన్స్ చేయాలి అనుకున్నాను, చేసేసాను. ఇంకా ఏం ప్లాన్ చేయలేదే. మమ్మీ డాడీ వాళ్ళు రావాలి కదా. బట్ నేను కోరుకున్న వ్యక్తి నా లైఫ్లోకి రాబోతున్నాడు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా ఆనందంగా ఉంది. నమస్తే సార్. మీరంటే ఇష్టం అని చెప్పిన తర్వాత మేడం చాలా హ్యాపీగా ఉన్నారు సార్. చూడండి, అందరికీ ఫోన్లు చేసి మరి తన ఆనందాన్ని ఎలా పంచుకుంటున్నారో. మేడంతో మాట్లాడాలి. మీకు అడ్డే ఉంది సార్, వెళ్ళండి సార్. అవునా? హాయ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నా ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతున్నారు. ఇంత త్వరగా నేను పెళ్లికి రెడీ అయ్యానని వాళ్ళెవ్వరూ ఊహించలేదు. నేను మీతో మాట్లాడాలి మేడం. మాట్లాడుకుందాం. అలా సరదాగా ఎక్కడికైనా వెళ్దామా? అవసరం లేదు, ఇక్కడే మాట్లాడుకుందాం. లవర్స్ మాట్లాడుకునే స్పాట్స్ వేరుగా ఉంటాయి. మేడం, నేను చెప్పేది మీరు కొంచెం వినండి. ఏం చెప్తారు? మీరేం చెప్పినా నేను వింటాను. నా ఫ్రెండ్స్ కూడా అదే అంటున్నారు. ఇప్పటి వరకు నువ్వు చెప్పింది మేమందరం విన్నామే, ఇప్పుడు నువ్వు వినాల్సిన రోజులు వచ్చాయి అంటున్నారు. అందరూ పెళ్ళెప్పుడు అని ఒక్కటే గొడవ. అప్పుడేనా మేము చాలా సరదాగా తిరగాలి, చాలా చాలా మాట్లాడుకోవాలి, ఆ తర్వాతే పెళ్ళి అని చెప్పాను. కరెక్టే కదా? మీరు చాలా చాలా ఊహించుకుంటున్నారు. నాతో ఏ విషయం చెప్పకుండా మీకు మీరే అన్నీ ఊహించుకొని నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. నా బర్త్డే రోజు మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను. అందరి ముందు చెప్పేశాను. అందుకే మీకు ముందు చెప్పలేదు.
అసలు నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తానని నాకు కూడా తెలీదు. కానీ ఒక మనిషిని ఇష్టపడి ఆ ఇష్టాన్ని తనతో చెప్పుకుంటే ఇంత ఆనందంగా ఉంటుందని నాకు తెలీదు. ఫస్ట్ టైం అది తెలుస్తుంది. నేను చెప్పేది వినండి. ఆ తర్వాత ఆనందపడాలో లేదో మీకే అర్థం అవుతుంది. మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్న నాకు మీరు ఏం చెప్పినా ఆనందంగానే ఉంటుంది. మేడం ప్లీజ్. ఇంకా మేడం ఏంటి, మయూరి అని పిలవండి, లేదా మీకు ఇంకా ముద్దుగా ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవండి. మేడం, ఎదుటి మనిషి ఎవరు ఏంటి, తన జీవితంలో ఎవరున్నారు అనేవి తెలుసుకోకుండా ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటే ఆ తర్వాత మీరే బాధపడతారు. నన్ను మీరేం బాధ పెట్టరు. ముందు నేను చెప్పేది వింటారా? మీరు కోరుకున్నట్టు నేను మీ జీవితంలోకి రాలేను. ఏంటి మీరనేది? అవును మేడం, మీరు అనవసరంగా నా మీద ప్రేమను పెంచుకుంటున్నారు. నా గురించి తెలుసుకోకుండా మీ వాళ్ళందరితోనూ చెప్పుకుంటున్నారు. నన్ను కాదనరు అన్న నమ్మకంతో వాళ్ళందరికీ చెప్పాను. అయినా నన్ను కాదనడానికి నాకేం తక్కువ? నాకు పెళ్ళయింది. నా భార్య నన్ను మీకన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. మీరు జోక్ చేస్తున్నారు కదూ? జీవితాల గురించి ఎవ్వరూ జోక్ చేయరు మేడం. నేను చెప్పేది నిజం. నాకు పెళ్ళయింది. నా మీద లేనిపోని ఆశలు పెంచుకొని మీరు బాధపడకండి. లేదు, నేను నమ్మను. నాకు మీరంటే ప్రాణం అని చెప్పాను. మీరే నా జీవితం అనుకున్నాను. ఎప్పుడు ఎవరిని లెక్క చేయని నేను మొదటిసారి గుళ్ళ మిమ్మల్ని చూడగానే మిమ్మల్ని ప్రేమించేశాను. మీతో ప్రేమలో పడ్డాను. మీతో మాట్లాడుతూ, మిమ్మల్ని చూస్తూ, మీ మీద రోజు రోజుకి ప్రేమను పెంచుకున్నాను. అందుకే అందరి ముందు నా ప్రేమని మీకు చెప్పాను. నాకు పెళ్ళయిందని చెప్తున్నాను కదా. అవన్నీ నాకు తెలీదు. నాకు మీరు కావాలి. మీరే నా భర్త. అది నేను ఫిక్స్ అయ్యాను. అది నా తప్పు కాదు. దయచేసి ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని మార్చుకోండి. మీ స్థాయికి మీకు నాకన్నా మంచి మొగుడు దొరుకుతాడు. నాకు మీరే కావాలి. అది జరగదని చెప్తున్నాను కదా. అదే మీ నిర్ణయమా? ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది నేను కాదు, మీరు. ఇది మీ జీవితం. మీరే లేనప్పుడు నాకు ఈ జీవితమే లేదు. అలా ఎందుకు అనుకుంటున్నారు? నేను అలాగే అనుకుంటాను. నాకు మీరు ఒకటి స్ట్రైట్ గా చెప్పండి. నన్ను మీరు ప్రేమిస్తున్నారా లేదా? నాకు పెళ్ళైందని చెప్పి నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు. అదే మీ నిర్ణయమా? భార్య ఉండగా మరొకరిని ప్రేమిస్తానని ఎలా అనుకుంటారు? ఓకే, అయితే మేడం ఏం చేస్తున్నారు? ఆగు. మేడం, నేను చెప్పేది వినండి. ఇప్పుడైనా చెప్పండి, మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదా? బెదిరిస్తే ప్రేమ పుట్టదు మేడం. నన్ను ప్రాణంగా ప్రేమించే నా భార్యని కాదని నేను వేరే ఎవరినూ ప్రేమించలేను. నేను మాత్రం మీరే ప్రాణం అనుకున్నాను. నా అనుకున్న మీరు నా జీవితంలోకి రారు అంటే అప్పుడు నాకు ఈ జీవితమే వద్దు. మేడం, మీరు బెదిరించి నా మనసుని మార్చలేరు. నా ప్రేమ మీకు బెదిరింపులా కనిపిస్తుందా? నేను చస్తే అయినా నా ప్రేమ మీకు అర్థమవుతుందేమో. మేడం,
విల్ యూ కాల్ యూ లేటర్ బాయ్. సంజయ్ సంజయ్ ఏమైంది సంజయ్? మీ గురించే మా వాళ్ళతో మాట్లాడుతున్నాను. మేడం అది ఇంకా మేడం ఏంటి? కాసేపట్లో మా బాబాయ్ వస్తున్నారు. మీరు చెప్పిన బిజినెస్ గురించి మా బాబాయ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారంటే మా బాబాయ్ కూడా ఓకే అనేస్తారు. ఆ తర్వాత మీరే దానికి ఎండి. ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? మాటల్లో చెప్పలేను. నేను చస్తే అయినా నా ప్రేమ మీకు అర్థమవుతుందేమో. అమ్మా, ఈ మొదటి తాంబూలం తులసమ్మ దగ్గర పెట్టండమ్మా. ఏమండి, మీరు తీసుకోండి. వదిన, నేను మీరు ఈ తాంబూలం అందుకుని వెళ్ళి తులసమ్మ దగ్గర పెట్టరండి. త్వరగా పెట్టరండి, పూజ మొదలు పెడదాం. ఆడపడుచునైన నన్ను కాదని ఎవరో ముక్కు మొహం తెలియని ఈవిడ చేతికి తాంబూలం ఇస్తుందా? ఆవిడిచ్చిందే అనుకో. ఆ తాంబూలం అందుకునే అర్హత ఉందో లేదో అని ఆలోచించకుండా ఈవిడెలా తీసుకుంటుంది? మీరేంటి? చెప్తాను రా. అరే అరే, ఎవరివే నువ్వు? నాకు తెలియని బంధుత్వం ఎక్కడ కలిసింది మీకు? ఇన్నేళ్ల నా కాపురంలో నిన్ను ఎక్కడా చూసింది లేదు, నీ గురించి ఎప్పుడు వినలేదు. ఇప్పటికిప్పుడు నువ్వు వచ్చి ఏదో మంచిదాన్లాగా నటించేయడం, రండి కూర్చోండి చెయ్యండి అని ప్రతిదానికి మా వదిన నీతో చెప్పడం, నువ్వేమో ఏదో పెద్ద ఈ ఇంటి మనిషిలాగా అన్ని అందుకొని చేయడం. ఏంటిదంతా? అభిమానంతో ఆవిడ ఇస్తుంటే నేనెలా కాదనగలను? అభిమానంతో ఆవిడ ఇవ్వడానికి అయిన వాళ్ళవి ఇక్కడ చాలా మంది ఉన్నాం కదా. మర్యాదగా ఇటు నుంచి ఇటే వెళ్ళిపో. ఎక్స్ట్రా చేయాలని చూసావంటే నీకు మర్యాదగా ఉండదు. బయలుదేరు. వెళ్ళో. తప్పదంటారా? తప్పదు. కాదని ఇక్కడుంటే తన్నులు తింటావు. వెళ్ళ. సరే అయితే వెళ్తాను. ఒక్క నిమిషం. ఏంటి, ఏం వెతుకుతున్నావు? ఒక్క నిమిషం. ఏయ్, అడిగేది నిన్నే. ఏం వెతుకుతున్నావు? కర్రెందుకు తీసుకున్నావే? మిమ్మల్ని
వాయించడానికి. నీకు దండం పెడతాను, వదలవే. కొట్టద్దే, మమ్మల్ని వదిలేవే. ఏంటేంటి వరలక్ష్మీదేవికి ఇష్టమైన దద్దోజనం చేయలేదా? వరలక్ష్మీదేవికి దద్దోజనం అంటే చాలా ఇష్టం. వ్రతం చేసుకుంటూ దద్దోజనం చేయలేదా? దద్దమల్లారా దద్దమల్లారా. ఏమిటమ్మాయ్? అక్కడ పూజ దగ్గర మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. త్వరగా రండమ్మా. నేను వస్తున్నాను, నువ్వు వెళ్ళు. మిమ్మల్ని నేను ఎవరు ఏంటి అనేది మీకు అనవసరం. మీ బెదిరింపులకి భయపడే రకం కాదు నేను. మౌనంగా ఉంటే మర్యాద దక్కుతుంది మీకు. నోట్లో నుంచి ఒక్క మాటొచ్చినా రోట్లో వేసి దంచుతాను. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందనుకుంటా. అవతల పూజ టైం అవుతుందంట. ఈ ఆపసోపాలాపి త్వరగా రండి. అమ్మా అమ్మా అబ్బా, ఎవరే ఇది ఈ విధంగా బాధేసింది? కళ్ళ ముందేమో ముసల్దాన్లా కనిపిస్తుంది, కానీ తను కొట్టుడు మాత్రం 18 ఏళ్ల పడుచుపిల్ల కొట్టినట్టు కొట్టిందమ్మా. ఎవరైతే ఇప్పుడు ఏంటి మొన్న మీదే చేయి చేసుకుంటుందా? దాన్ని వదిలే ప్రసక్తే లేదు. అమ్మా అమ్మా ఊరుకోమ్మా, ఇది గాని వినిందంటే మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకుంటుంది. అది కూడా నిజమేనే. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం పదా. అమ్మా కొడితే కొట్టింది కానీ దెబ్బలు బయటికి కనపడకుండా కొట్టి మనకి మేలే చేసిందే. లేదంటే కనపడిన వాళ్ళు అడిగే అర్థమైన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చచ్చిపోయేవాళ్ళం. మన ఇంటికి వచ్చి మనల్నే కొట్టిందాన్ని అలా చూస్తూ వదిలేద్దామా అమ్మా? దాన్ని అలా వదిలేయలేమే, అలాగని దాని జోలికి వెళ్ళి మళ్ళీ కొట్టించుకోలేమే. మనమని తెలియకుండా దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి మీరు బయటే ఉన్నారు? మాకు ఆవిడ్ని మా వదిన పరిచయం చేసింది కదా, ఆవిడికి మాకు పడదు. ఆవిడ దెబ్బ తట్టుకోలేక బయటకు వచ్చాంలే. ఏందేంది? మీ ఇంటికొచ్చి భయపెట్టి మిమ్మల్ని బయట నించోబెడుతుందా? ఆవిడికి భయపడిపోయి మీరు బయట నిలబడ్డారా? ఏంటి వదినా మీరు? ఇదే నా ఇంట్లో అయితేనా దాన్ని రెక్కలు పట్టుకుని బయటికి గుంజి తన్ని తరిమేసేదాన్ని. దానికేం భాగ్యం, ఇది కూడా నీ ఇల్లే అనుకో. లోపలున్నది నీ శత్రువే అనుకో. దాన్ని ఎలా బయటికి పంపిస్తావో పంపించొద్దాం. ఇప్పుడే వెళ్ళి దాని సంగతి తెలుస్తాను. వద్దు, ఇప్పుడొద్దు.
అది మా వదినకి బాగా కావాల్సిన మనిషి కదా. ఏదైనా తేడా వస్తే మళ్ళీ మా వదిన సీరియస్ అవుతుంది. తన్ని తరవడాలు ఏం వద్దు గాని మా కోసం ఒక చిన్న సాయం చెయ్యి. చెప్పండి వదినా, మీకోసం కాకుంటే నేను ఇంకెవరి కోసం చేస్తాను? అయితే అది అర్థమైందా? ఓకే, అర్థమైంది. ఇక నాకు వదిలే వదినా, దాని సంగతి నేను చూసుకుంటాగా. దెబ్బకి పిచ్చెక్కాలి దానికి.